హలో మధు గారు, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. హలో అండి. సార్, ఇప్పుడు గోల్డ్ ప్రైస్ అనేది మళ్ళీ తగ్గుతుంది. సో ఒకప్పుడు మనం చూసుకునేది గోల్డ్ మీద ఇన్వెస్టర్స్ అందరూ క్రూడ్ ఆయిల్ వైపు వెళ్ళారు. సో ఇప్పుడు క్రూడ్ ఆయిల్ ప్రైస్ కూడా తగ్గుతుంది. సో క్రూడ్ ఆయిల్ ప్రైస్ తగ్గుతుంది అండ్ మళ్ళీ గోల్డ్ ప్రైస్ కూడా తగ్గుతుంది. ఎందుకు తగ్గుతుంది? మార్కెట్ కొంచెం బుల్లిష్కి వెళ్తుంది. యుఎస్ డాలర్ వర్సెస్ రూపీ కనుక మనం చూస్తున్నట్టే రూపీ అనేది వీక్ డౌన్ అవుతుంది, మళ్ళీ స్ట్రెంటింగ్ అక్కడక్కడ కన్సాలిడేషన్ అవుతుంది. ఎన్ని సినారియోస్ బేస్ చేసుకొని ఇప్పుడు గోల్డ్ ప్రైస్ తగ్గుతుందా, లేకపోతే మన బ్యాంక్స్ ఇప్పుడు గోల్డ్ కొంత అమ్ముతున్నాయి, రిజర్వ్స్ కొన్ని అమ్ముతున్నాయి. సో గోల్డ్ దేని వల్ల తగ్గుతుంది అంటారు, మళ్ళీ పెరిగే అవకాశం ఉందంటారా? సో జనరల్గా అసలు ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో కొంతకాలం ముందట ఏ ఫండ్ మేనేజర్ కూడా అసలు గోల్డ్ని ఒక ఇన్వెస్ట్మెంట్ అసెట్ లాగా భావించలేదు. వెరీ రీసెంట్ సెబీలో వచ్చిన కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ వల్ల వాళ్ళు గోల్డ్ సైడ్ వెళ్ళడం అండ్ అలాగే లాస్ట్ 1 year 1.5 year నుంచి గోల్డ్లో ర్యాలీ రావడం వల్ల ఒకప్పుడు గోల్డ్ అంటే అసలు ఇన్వెస్ట్మెంట్ ఈవెన్ ఇన్వెస్టర్స్ కూడా ఇంట్రెస్టెడ్ ఉండేవాళ్ళు కాదు డిజిటల్ సైడ్. కానీ ఇప్పుడు అందులో రిటర్న్ ఎక్కువ ఉంది కాబట్టి చాలామంది గోల్డ్ పోర్ట్ఫోలియో డెఫినెట్లీ ఉండాలి అన్నట్టుగా పెడుతున్నారు. అయితే గోల్డ్ ఒకప్పటికి ఉన్న క్వాలిటీ అంటే ఏదైతే మార్కెట్కి రివర్స్గా మూవ్ అయ్యే ఏదైతే క్వాలిటీ ఉందో ఇప్పుడు అది కొంచెం డిఫరెంట్ కనబడుతుంది గోల్డ్. ఒకప్పుడు మార్కెట్ పడిపోతుంది అంటే డెఫినెట్లీ గోల్డ్ అనేది స్ట్రాంగ్ అయ్యేది. కానీ ఇప్పుడు గోల్డ్ మార్కెట్ పడిపోయినప్పుడు కూడా గోల్డ్ పడిపోతుంది. బికాస్ ఎందుకంటే ఈ ఇంటర్నేషనల్ అన్సర్టనిటీ ఏదైతే ఉంటుందో అది ఇన్వెస్టర్స్కి ఎఫ్ఐఎస్ కానీ డిఐఎస్ కానీ ఒక అర్థం కాని సబ్జెక్ట్ లాగా ఉంది. ఇప్పుడున్న కండిషన్లో అయితే ఇప్పుడు గోల్డ్ పైన పెద్ద మూమెంట్ అయితే కనబడకపోవచ్చు. బట్ డోంట్ ఫర్గెట్, గోల్డ్ అనేది ఎప్పటికీ ఒక సేఫ్టీ అసెట్. గోల్డ్ అనేది ఇప్పుడు మీరు పెరగకున్నప్పటికీ ఫ్యూచర్లో పెరిగే ఛాన్స్ అనేది డెఫినెట్లీ ఉంటుంది. పోర్ట్ఫోలియోలో మీకు చెప్పిన ఏదైతే 18-20% అయితే ఉంటుందో ఆ 20% మీరు అలాగే మెయింటైన్ చేయాల్సిందే. ఎందుకంటే అది మీకు డెట్ లాగా పనిచేస్తుంది అండ్ ఎడ్జింగ్ లాగా పనిచేస్తుంది. అండ్ ఇంటర్నేషనల్గా మనం డైరెక్ట్ ఎక్కడ చేయకుండా కూడా మీరు గోల్డ్లో ఇన్వెస్ట్మెంట్ చేసినట్టే ఇంటర్నేషనల్ ఈక్విటీ కూడా మీకు ఫుల్ఫిల్ అయిపోయినట్టే ఉంటుంది. అంటే లాస్ట్ ఇయర్ రిటర్న్స్ వస్తుంది అంటారా? లాస్ట్ ఇయర్ రిటర్న్ ఎప్పటికి రాదు. ఎప్పుడు ఎందులో అయినా సరే మీరు డిఫెన్స్ ఇప్పుడు ఫండ్ మళ్ళీ సేమ్ రిటర్న్ ఇస్తుందా? నో. ఐటీ ఇస్తుందా? ఇవ్వకపోవచ్చు. పర్మా ఇస్తుందా? ఇవ్వదు. అలాగే గోల్డ్ కూడా ఏదైతే ఆల్ టైమ్ హైలోకి వెళ్తుందో డెఫినెట్లీ అది మళ్ళీ ఆల్ టైమ్ హైకి వెళ్ళదు, ఇంకా లోకి వెళ్ళే ఛాన్స్ అనేది ఉంటుంది. బట్ ఇప్పుడు సిల్వర్ లాంటివి మీరు చూసుకున్నట్టయితే దానికున్నంత వోలటాలిటీ దీనికి ఉండదు. గోల్డ్ మ్యాక్సిమం 50-40% వరకు ఏదో కరెక్షన్ చూసి 3 yearsలో మ్యాక్సిమం అది రికవర్ అయిపోయింది. వేరే సిల్వర్ ఇట్లాంటివి చూసుకున్నట్టే 7-8 years టైం పట్టింది సిల్వర్ రికవర్ అవ్వడానికి. కాబట్టి సేఫ్టీలో స్టిల్ గోల్డ్కు ఉండే క్వాలిటీ అనేది ఉంది. ఇప్పటికీ అయితే స్పెషల్గా గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి అని 100% 80% అని మాత్రం అస్సలు ట్రై చేయకండి. ఎందుకంటే అది కూడా వోలటైల్ అయిపోయింది. అన్లైక్ అదర్ అసెట్స్ లాగానే మీకు సేఫ్టీ అసెట్ వరకు 18-20-15%లో మాత్రమే ఆగండి మీరు. అంతే. సిల్వర్ తీసుకునేది ఎలా ఉంది సార్? సిల్వర్ 100% ఇచ్చింది లాస్ట్ ఇయర్, మళ్ళీ అది వాలటిలిటీ ఎక్కువ. సో ఈ ఇయర్ ఎలా ఉండబోతుంది సిల్వర్? సిల్వర్ అనేది ఇండస్ట్రియల్ బూమింగ్ అని చెప్పేసి అన్నారు. సిల్వర్ అనేది ఇండస్ట్రియల్ ఎప్పుడు బూమింగ్ ఉండేది? 70,000-80,000 ఉంటే అది ఇండస్ట్రియల్ ప్రోడక్ట్ లాగా పనిచేస్తుంది. అది 4 lakhsకి వెళ్ళిపోతే ఇండస్ట్రియల్ ప్రోడక్ట్ కాదు. ఎందుకంటే నో మ్యానుఫ్యాక్చర్ ఈజ్ ఇంట్రెస్టెడ్ టు బై అట్ 4 lakh లెవెల్. అందుకని అది డౌన్ అయిపోయింది. ఇన్ కేస్ ఫ్యూచర్లో అది పెరిగినా దానికి ఆల్టర్నేట్లు చాలా ఉన్నాయి. గోల్డ్కు చాలా ఉన్నాయి. ఇప్పటికే ఆల్రెడీ కొంతమంది మ్యానుఫ్యాక్చరర్ చైనాలో స్టార్ట్ చేశారు కూడా. ఏదైతే సోలార్ సిస్టమ్స్లో వాడుతున్నారో, ఏదైతే చిప్స్లలో చిన్నగా వాడే ప్లేస్ ఉందో వాటన్నిటిలో చిన్న రకాల జిప్సం ఇట్లాంటివి ఏదో రకరకాల ఖనిజాలు వాళ్ళు తయారు చేస్తూనే ఉన్నారు. అండ్ మ్యానుఫ్యాక్చరింగ్లో కూడా స్టార్ట్ అయిందని కూడా న్యూస్ వచ్చింది. కాబట్టి సిల్వర్కి ఆ వొలటైలిటీ ఎప్పటికీ ఉంటుంది. సిల్వర్ను మాత్రం ఇప్పుడు అంత తొందరగా అయితే మీరు టచ్ చేయకపోవడం అనేది మంచిది. గోల్డ్ వరకు ఆగితే ఓకే, నో ప్రాబ్లం. ఓకే. సో థ్యాంక్ యూ సార్, మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు. థ్యాంక్ యూ అండి.